నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన 7.19 కోట్లు విడుదల. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. విత్తనం నుంచి పండిన పంట విక్రయం జరిగే వరకు, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే వరకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. రక్తదానం చేసిన జన సైనికులు. పేద ప్రజల పెన్నిధి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు. నగర వైసీపీ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకం కింద 2023-24 ఏడాదికి తొలి విడతగా జిల్లాకు చెందిన కౌలు రైతులకు మొదటి విడతగా 9,590 మందికి 7.19 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ, 68.62 లక్షలు నేరుగా వారి రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నగదు బదిలీ చేయగా స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎంపీ, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రైతులకు భరోసాగా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పండిన పంట విక్రయం వరకు జరిగే ప్రతి ఒక్క అంశంలో రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రతి అడుగులో అండగా నిలవడం జరుగుతోందని అన్నారు. అదే క్రమంలో అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో దెబ్బతిన్న పంటకు అదే సీజన్లో పరిహారం అందించి వారిని అన్ని విధాలుగా అండగా నిలవడం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 2023 మే, జూన్, జూలై, ఆగస్టు నెలలో సంభవించిన అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యానవన పంటలకు చెంది ఇన్పుట్ సబ్సిడీ కింద 673 మంది రైతులకు 68 లక్షలు విడుదల చేసి ఆదుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆర్బీకేల ముంగిట వ్యవసాయ సహాయకులు, ఎరువులు అందిస్తూ అదే క్రమంలో బ్యాంకర్స్ ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టం కలిగిన సందర్భంలో అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ అందించామని అన్నారు. కనీస మద్దతు ధర కల్పించే ఉద్దేశంతో రైతు సంక్షేమ పరిపాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గాన భారతరాం మాట్లాడుతూ, కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా అందించడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, అటవీ భూములు, దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులకు రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికన్నా ముందుగానే, మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నారని వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 5.38 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, దేవాదాయ రైతులకు, 3.99 లక్షల ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మొత్తం ఆర్థిక సాయంగా 122 కోట్లు అందించారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన పథకం కింద వరుసగా 5వ ఏడాది తొలి విడతగా ఇన్పుట్ సబ్సిడీ అందించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. మద్దూరులంక గ్రామానికి చెందిన బొలిశెట్టి చెట్టినాగు మాట్లాడుతూ, కౌలుకు అరటి సాగు చేస్తాను. అయితే ఇటీవల జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో వచ్చిన వరదల కారణంగా 30,000 రూపాయలు పంట నష్టపోయానని పేర్కొన్నారు. అయితే ఉద్యానవనాలు, వ్యవసాయ శాఖ అధికారులు మా పంటలను పర్యవేక్షించి పంట నష్టపరిహారంగా 30,000 రూపాయలు ప్రభుత్వం నుంచి నేడు అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మాది వరద గ్రామం అండి, ముంపు ప్రాంతం. దాన్ని నేను కౌలు రైతునండి. మేము అరటి తోటలు, కంద ఇటువంటి సాగు చేస్తాం, కూరగాయ పంటలండి. మాకు మొన్న ఫ్లడ్కి జూన్, జూలైలో, ఆగస్టు నెలలో మాకు వరద రావడం వల్ల మొన్న పంటలు అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి. ఆ డ్యామేజ్ వల్ల మాకు ఇప్పుడు పంటకి మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి పంట నష్టాన్ని అంచనా వేసి మాకు మొన్న డబ్బులు శాంక్షన్ చేశారండి. రాజానగరం మండలం కలవచర్ల గ్రామ రైతు మోపాటి నాగశ్రీనివాస్ మాట్లాడుతూ, సెంటు భూమి కూడా లేని తాను గత 10 ఏళ్లుగా 4 ఎకరాల కౌలుకు సాగు చేస్తున్నానని, గత 3 ఏళ్ల నుంచి వ్యవసాయ అధికారులు నన్ను కౌలు రైతుగా గుర్తించి కౌలు కార్డు ఇవ్వడం వలన రైతు భరోసా ద్వారా ఖాతాలో డబ్బు జమ అవుతోందని, అందువలన సకాలంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతోందని వివరించారు. సీఎం జగన్కు రుణపడి ఉంటానని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు సెంటు భూమి కూడా లేదన్న. నేను
గత 10 సంవత్సరాల నుంచి 4 ఎకరాలు కౌలుకి తీసుకొని వరి వ్యవసాయం వేసానన్న. మాకు గత 3 సంవత్సరాల నుంచి మాకు కౌలు కార్డు ధరడి కింద మమ్మల్ని గుర్తించి వ్యవసాయ అధికారి మాకు కౌలు కార్డు తెచ్చి ఇవ్వడం జరిగిందని. ఇంకా మాకు రైతు భరోసా ద్వారా 13,500 పడుతున్నాయండి. దీనివల్ల మేము ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఈ డబ్బులు ఇలాగ వాటికి ఇతర వాటికి మేము ఉపయోగించుకోవాల్సిందిగా మీ రైతు భరోసాలను నేరుగా మేము వెళ్ళి రైతు భరోసా ద్వారా కొనుక్కోవాల్సిన అవకాశం మీరు కల్పించారన్న. బోరుపూడి గ్రామానికి చెందిన జిల్లా వ్యవసాయ సంఘ సభ్యుడు కంటే వినయ్ తేజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా మాటల్లోనే కాకుండా చేతల్లో చూపిస్తూ రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ రైతు బాంధవుడిగా రైతుకు వెన్నుదన్నుగా ఉన్నారని అన్నారు. ఆర్బీకేల వంటి మంచి వ్యవస్థను సృష్టించి రైతుకు నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, అనుబంధ శాఖ అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించి ఈరోజు ఒక రైతు దార్శనికుడు ఆపద్బాంధుడుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. ఈరోజు కౌలు రైతుల విషయం తీసుకుంటే గత 4 సంవత్సరాల్లో 10,000 మంది కౌలు రైతులు సుమారు 80 కోట్ల రూపాయలు రైతు భరోసాను అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని వై జంక్షన్ వద్ద ఆనం రోటరీ హాల్ రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడారు. మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాయణ, తేజమూర్తుల నరసింహమూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాథరావు, నగర కమిటీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిర కార్యక్రమానికి సహకరించిన సంజీవిని బ్లడ్ బ్యాంక్ యాజమాన్యానికి ఈ సందర్భంగా నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుంచే ఆయన జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది. ఈరోజు రాజమండ్రి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో రక్తదాన శిబిరాలని, రెల్లిపేటలో సహభక్తి భోజనాలని, భవన నిర్మాణ కార్మికులతో భోజనాలని, బీసీ హాస్టల్ సందర్శన ఇలాంటి సామాజిక సేవ కలిగినటువంటి కార్యక్రమాలను రూపొందించినటువంటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాజమండ్రి వైసీపీ నగర కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైసీపీ నగర కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని గోదావరి తీరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం నుంచి రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకల సందర్భంగా యువత రక్తదానం చేస్తుందన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం రాజశేఖర రెడ్డి అందించిన సేవలు మరువలేవనివన్నారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రాజశేఖర రెడ్డితోనే ప్రారంభం అయ్యాయని, అదే రీతిలో రాజశేఖర రెడ్డి కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత ముందుకు వెళ్లి ఆరోగ్యశ్రీ కార్యక్రమం పరిధి విస్తరించి ప్రజలకు విశేషమైన వైద్య సేవలను అందిస్తున్నారని విశ్లేషించారు. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని, సుమారు 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నవారు ఒక్క మంచి పని, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. కరోనా ప్రభావంతో 2 ఏళ్లు ఇబ్బందులకు గురి అయినా సరే మిగిలిన 2 సంవత్సరాల్లో రాజమండ్రి నగర రూపురేఖలు అభివృద్ధి కార్యక్రమాలతో మారిపోయాయని వివరించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధిగా ఉన్నవారు తమ నియోజకవర్గంలో మరింత అభివృద్ధికి కృషి చేయకుండా విమర్శలే లక్ష్యంగా కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి ఆ సందర్భంగా నగరం అంతా కూడా
రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పేదలకు వస్త్రదానం, అన్నదానం అలాంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం. రాజమండ్రి నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి మాట్లాడుతూ ఎంపీ భరత్రామ్ చేస్తున్న అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు. అతి త్వరలో పైలట్ ప్రోగ్రాంలో భాగంగా డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో ఆహా క్యాంటీన్లు నెలకొల్పడం జరుగుతోందని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ సమావేశంలో స్థాయి సంఘ మాజీ చైర్మన్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ అభివృద్ధి సంస్థ స్టేట్ డైరెక్టర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్ ప్రమోషన్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు కానుబోను సాగర్, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ చైర్మన్ దుంగామంగ, మార్కండే స్వామి ఆలయ చైర్మన్ ఇన్నమూరి దీపు తదితరులు పాల్గొన్నారు. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ రేపు స్టార్ట్ చేయబోతున్నాం. ఇవే కాకుండా ఇంకొక 3000 పెన్షన్స్ మాకు నిన్న నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్, సుమారు 3000 పెన్షన్స్ కూడా 1-2 రోజుల్లో శాంక్షన్ అవుతున్నాయని కొత్తగా తెలిసింది. ఈ 3000 కొత్త పెన్షన్స్ కూడా 5వ తారీఖు లోపల డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పార్టీ తరఫున సమాయత్తం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగారావు ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్ ప్రాంతంలో నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. నా భూమి నా దేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు విచ్చేశారు. బీజేపీ నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో స్వాతంత్ర సమరయోధుల పేరిట ఏర్పాటు చేస్తున్న ఉద్యానవనానికి ప్రతి ఇంటికి వెళ్లి పవిత్ర కలశంలో మట్టిని సేకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్రాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే విశ్వాసంతో అందరితో కలిసి అందరి కోసం పనిచేయాలనే భావనతో అమృతోత్సవాల్లో భాగంగా మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, కొరగంటి సతీష్, డాక్టర్ అనురాధ, కాలపు సత్సాయిరాం, అడవాల్ రామకృష్ణ, కొంతం కృష్ణ, పడాల నాగరాజు, సుంకరబాలు, పిల్లాడి రుద్రయ్య, వీరాంజనేయులు, అధికారి లక్ష్మి, అడపావర్ ప్రసాద్, బండి సత్యప్రసాద్, పైబోన సురేంద్ర, కొల్లా శ్రీనివాస్, మల్లాడి శ్రీనివాసరెడ్డి, తంగెళ్ల శ్రీనివాస్, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. మట్టిని సేకరిస్తున్నాం. ఈ యొక్క సేకరించినటువంటి మట్టిని భారతదేశం యొక్క క్యాపిటల్ అయినటువంటి అక్కడికి మనం తీసుకువెళ్ళి స్వతంత్ర సమరయోధుల పేరిట ఒక ఉద్యానవనాన్ని నిర్మించి ప్రతి గ్రామానికి చెందినటువంటి మట్టిని ఆ యొక్క ఉద్యానవనంలో అక్కడ ఉంచి గ్రామానికి సమున్నత గౌరవం ఇవ్వాలనే సంకల్పం ఇందులో దాగి ఉంది. అన్నా చెల్లెళ్ల అక్క తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రతీకని, సోదరులకు అన్నింటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎంతో వైభవంగా ఈ పండుగను నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రత్యేకని, సోదరులకు అన్నిటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎంతో వైభవంగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతోందని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. శుక్రవారం నాడు కోరుకొండ మండలం జమ్ముపట్నం గ్రామ సచివాలయంలో రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని కోరుకొండ మండలం యోజన విభాగ అధ్యక్షులు ఉల్లి గణ ఆధ్వర్యంలో చేపట్టిన వేడుకల కార్యక్రమంలో జక్కంపూడి గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు జక్కంపూడి గణేష్కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జక్కంపూడి గణేష్ చేతుల మీదుగా స్వీట్లు అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువ నాయకులు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మహిళా వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, వారు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా యువ నాయకులు జక్కంపూడి గణేష్ అభివర్ణించారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుల్లో ఒక అన్నగా, తమ్ముడిగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నేను అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. తోబుట్టువుల బంధం చాలా మధురమైందని, తనకు తన అక్క అంటే ఎంతో ఇష్టమని, తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలను తన అక్కతో షేర్ చేసుకోవడం జరుగుతోందని వివరించారు. భగవంతుని ఆశీస్సులతో
ప్రతి అక్క చెల్లెమ్మలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ యువజన విభాగ అధ్యక్షులు ఉల్లిగణ, అప్పన్నదొర, చల్లారావు, నాగసత్యబాబు, తోరాట సత్యప్రసాద్, భాస్కర్రావు, హరిబోలు చిన్నబాబు, గట్టి ప్రసాద్, శ్రీహరివర్మ, జ్యోతుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల 30వ ఆవిర్భావ దినోత్సవం, ఫ్రెషర్స్ డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా వినాయకుని ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలుపెట్టారు. ముఖ్య అతిథులుగా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ప్రముఖ లైఫ్ స్కిల్స్ ట్రైనర్, మిత్రా వాక్ ఫౌండర్ అండ్ సిఈఓ ఆశ్లేషలు, రాజమహేంద్రి కాలేజ్ కమిటీ చైర్మన్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, కళాశాల సెక్రటేరియన్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ తేతలి సత్యసౌందర్యతో కలిసి సరస్వతీమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి సుధాకర్ మాట్లాడుతూ చదువు కన్నా క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్ విశ్వేశ్వరరెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. మోటివేషనల్ స్పీకర్ ఆశ్లేష మాట్లాడుతూ నిరంతర శ్రమ సహనంతో నేడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రం సాధిస్తున్నారని అన్నారు. రాజమహేంద్రి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఒక సందర్భంలో కందుకూరు రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో సీట్లు సరిపోవడం లేదని చెప్పడంతో తాను మహిళా విద్యను మరింత పెంచే ఉద్దేశంతో 1993లో రాజమహేంద్రి మహిళా కళాశాలను స్థాపించాలని చెప్పారు. దానికి మంచి స్పందన రావడంతో జూనియర్ పీజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అనంతరం ఉన్నత ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించగా అది విశేష ఆదరణ పొందిందని వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావాలనే లక్ష్యంతో విద్యాబోధన చేస్తున్నట్టు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రం సాధించాలని పిలుపునిచ్చారు. తమ కళాశాలలో చదివిన వాళ్లకు నెలకు 25 లక్షలు జీతం వస్తోందని, ఇది తమకు గర్వకారణంగా ఉందని అభివర్ణించారు. కళాశాల ప్రిన్సిపల్ సత్యసౌందర్య కళాశాలకు సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ చదివి సభికులకు వినిపించారు. యూనివర్సిటీ పరీక్షల్లో, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన సాయి మేఘన, బీఎస్సీ చోడవరపు కావ్య, ఇంటర్మీడియట్ ప్రిన్స్ వినీలను ఈ సందర్భంగా వెండి మెడల్స్ వేసి ప్రశంసాపత్రం ఇచ్చి పూలదండలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, స్కిట్లు, నృత్యాలు సభికులను విశేషంగా ఆకర్షించాయి. ఈ రాజమహేంద్రి డిగ్రీ కళాశాల మహిళా కళాశాలలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ ఈ కళాశాల 30వ వార్షికోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలాసేపు ఈ కాలేజీలో ఈ డిసిప్లిన్ అవన్నీ చూసి చాలా సంతోషపడ్డాను. పిల్లలందరూ ఒక పక్క డిసిప్లైన్గా వారు ప్రతిభ చూపించి వారు ప్రైజెస్ తీసుకోవటం, ఈ వక్తలందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా డిసిప్లైన్డ్గా కూర్చోటం, ఇవన్నీ చూసి నేను ఈ కళాశాలలో పాల్గొంటున్న చాలా సంతోషం అనిపించింది. రాజమహేంద్రి సంస్థల్లో ఎక్కువగా ఏం చూస్తాము అంటే ఆడపిల్లకి ప్రాముఖ్యత చూస్తాము. మన దేశం కూడా ఎప్పుడైతే ఆడపిల్లల చదువు గురించి, ఆడపిల్లల ఉన్నతత్వం గురించి, ఆడపిల్లల ఆర్థిక స్వేచ్ఛ గురించి ఎప్పుడైతే మనము పనిచేస్తామో మన దేశం అన్ని దేశాల కన్నా కూడా ముందంజలో ఉంటుంది. అదే క్రమంలో విశ్వేశ్వరరెడ్డి గారు బెనోవెలెంట్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా రాజమహేంద్రి కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా మరి ఏ రకమైనటువంటి ప్రాఫిట్ ఆశించకుండా కేవలం మహిళల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి, ఒక డిసిప్లైన్డ్ పర్సనాలిటీని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ కళాశాల రన్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థినులు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా అలాగే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో అనేక గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ డిసిప్లిన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మరి చదువుకు సెకండ్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద కీర్తిశేషులు బొమ్మన్ రాజ్ కుమార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు బొమ్మన్ రాజ్ కుమార్ తృతీయ వర్ధంతి సందర్భంగా బొమ్మన్ రాజ్ కుమార్ విగ్రహానికి బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ జామిశెట్టి గాంధీ, పాలకవర్గ సభ్యులు ద్వారా పార్వతీ సుందరి,
కొమ్మర వెంకటేశ్వరరావు, మహంతి లక్ష్మణరావు, ప్రసాద్ లహర్నాథ్, బోరా రామచంద్రరావు, బ్యాంక్ సీఈఓ మద్దాల విజయ్ ప్రతాప్, బ్యాంక్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక ప్రజలు ఖాతాదారులకు పులిహోర, మజ్జిగ పంచిపెట్టడం జరిగింది. బ్యాంక్ అన్ని బ్రాంచుల్లో సిబ్బంది, ఖాతాదారులు బొమ్మన్ రాజ్ కుమార్కి నివాళులర్పించి బ్యాంక్ అభివృద్ధికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన కార్యక్రమం నా భూమి నా దేశం కార్యక్రమం రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామం రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్ యానాపు యేసు ఆధ్వర్యాన నిర్వహించారు. నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా కలశంలో మట్టి సేకరించారు. మాతృమూర్తులు కూడా కలశంలో మట్టి వేశారు. తొర్రేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉప్పులూరు వీర వెంకట సత్యనారాయణ, తొర్రేడు పిఏసిఎస్ చైర్మన్ చిట్టూరు వెంకట్రావు, మండల వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొత్తపల్లి వెంకట కేశవరామారావు, దేవస్థానం చైర్మన్ బొల్లిన రామకృష్ణ, తొర్రేడు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కేవీవి సత్యనారాయణ, రైతులు అలాగే పార్టీ నాయకులు పిచ్చుక రాంబాబు, బండారు అప్పారావు, రాయడ్ సత్యనారాయణ, పాల్ రామారావు, మల్లివలసి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు కొనసాగుతుందని యానాపు యేసు తెలిపారు. రాజమండ్రి స్థానిక 39వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ లంకా ప్రసాద్ ఆధ్వర్యంలో లింగంపేటలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షులు అడపా శ్రీహరితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ పథకాలు అందుతున్నాయో ఇంటింటికి వెళ్లి కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. స్థానిక లింగంపేట 5వ వీధిలో ఉన్న ఫిష్ మార్కెట్ రైతు బజార్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తెలిపారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి హామీ పత్రాలు ఇచ్చిన వారికి త్వరలోనే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరితో గౌతమి జీవకాండ సంఘం చైర్మన్ బర్రె కొండబాబు, సీనియర్ మాజీ కార్పొరేటర్ అజర్పవాసు, కొత్త విజయరాజలక్ష్మి, కొత్త బాలమురళి, ఆర్యాపురం రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ట్రస్ట్ కమిటీ డైరెక్టర్లు రఘుపాత్రని సాయిబాబు, విస్సారపు కాశీ విశ్వనాథ్, నాగులాపల్లి లక్ష్మణరావు, బాసరబోయిన విజయశంకర్, నాయకులు కొమ్మోజు దుర్గారావు, వంకాయల సత్యబాబు, నాగులాపల్లి మధు, మజ్జి వెంకటలక్ష్మి, సైక్ మస్తాన్, గారా సునీత, ఎం రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లింగంపేట 4, 5 వీధుల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పలువురు స్థానికులు కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాసులను పూలదండలు వేసి సత్కరించారు. మహిళా నాయకులు అనంతలక్ష్మి తదితరులు వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరుకి రాఖీ కట్టారు. వార్డు ఇన్ఛార్జ్ లంక ప్రసాద్ ఇంటి వద్ద కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరులకు సన్మాన కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గడప గడపకి ప్రోగ్రాంలో మేము అందరం తిరుగుతున్నాం. అడపా శ్రీహరి గారు ప్రెసిడెంటు, దుర్గారావు గారు, ప్రసాద్ గారు, మిత్ర నాయకులందరూ కలిసి తిరుగుతున్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. అన్ని పథకాలు అందరికీ చక్కగా అందుతున్నాయి. సచివాలయం స్టాఫ్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థని చాలా జనాలు మెచ్చుకుంటున్నారు. ఆనందదాయకంగా ప్రతి వార్డులో కూడా సమస్యలు ఏమున్నాయని తెలుసుకుంటూ ఆయన ప్రతి ఇంట్లో కూడా చేతిలో చేయి కలుపుతూ మీ సమస్యలు ఏమున్నాయి దాని పరిష్కార మార్గాలు చూపుతూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో ఖచ్చితంగా 170 సీట్లు వచ్చే విధంగా ఆయన వంతు ప్రయత్నం డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ, మార్గాని భరతరామ్ గారు కానీ, మా పార్టీ నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా చేయడం జరుగుతుంది. పీఎంపీలకు డెంగ్యూ, టైఫాయిడ్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో మండల అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదస్సులో సాయిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ రావూర్ రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీజనల్గా వచ్చే డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలకు ఏ విధమైన ప్రాథమిక వైద్యం అందించాలో తెలిపారు. డాక్టర్ ఎం భానుమతి మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు, జిల్లా కో కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, సహాయ కార్యదర్శి సుంకర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కేవీ సత్యనారాయణ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి ఏ సురేష్ బాబులతో పాటు 100 మంది పిఎంపీలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శంకరమఠంలోని శ్రీ శారదాంబ ఆలయంలో శ్రావణ మాసం పౌర్ణమి సందర్భంగా విశేషంగా అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు వెలవలపల్లి తాతయ్య శాస్త్రి పూజా కార్యక్రమాలు చేశారు. శంకరమఠంలోని శారదాంబ ఆలయంలో విశేషంగా పౌర్ణమి సందర్భంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగబంధన స్వామివార్లకు, శివలింగ దత్తుడి విగ్రహాలకు పంచామృత అభిషేకాలు, పండ్ల రసాలతో అభిషేకాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మావిడన్న శేషగిరిరావు, గాయత్రి చెల్లాయమ్మ ఆశీస్సులతో నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. భక్తులు అభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన 7.19 కోట్లు విడుదల. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత. విత్తనం నుంచి పండిన పంట విక్రయం జరిగే వరకు, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే వరకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడి. రాజమండ్రిలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. రక్తదానం చేసిన జన సైనికులు. పేద ప్రజల పెన్నిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు. నగర వైసీపీ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. సిసి సును సమాప్తం. నమస్కారం.